హాయ్ ఫ్రెండ్స్, 2017 ఆగస్టు 19 తారీఖున జరిగినటువంటి కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్లో జరిగినటువంటి ఒక హత్య లేదా ఆత్మహత్య అనేది ఈరోజు కూడా 2017 నుంచి 25 వరకు అంటే 8 సంవత్సరాలైనా కూడా ఆ కేసు గురించి కానీ దాని దర్యాప్తు గురించి కానీ టోటల్గా కూడా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు కూడా అబద్ధపు మాటలు చెప్పి అది బూటకపు కథలాగా మార్చి దాన్ని సిబిఐకి ఇచ్చినా కూడా మా వల్ల కాదు అని చెప్పే స్థాయికి తీసుకొచ్చి ఆ కేసుని మూసే స్థాయి తీసుకొచ్చారంటే ఈ ప్రభుత్వాలు కావచ్చు, దీనిలో ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద నాయకుల యొక్క పాత్ర కావచ్చు, ఆ స్కూల్ యాజమాన్యం కావచ్చు. 10వ తరగతి ఉన్నటువంటి ఒక అమ్మాయిని 10వ తరగతిలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఆత్మహత్య లేదా హత్య అనేది కూడా తేల్చలేకపోతున్నాయంటే సిగ్గుచేటు అనుకోవాలి. ఎందుకంటే 2017 ఆగస్టు 19వ తారీఖున స్కూల్లో హాస్టల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేశారు. ఆ తర్వాత అది ఆత్మహత్య కాదు, స్కూల్ యాజమాన్యం చాలాసార్లు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది. సో అత్యాచారం చేయడం ప్రయత్నించింది, చాలాసార్లు లైంగికంగా తను ప్రలోభాలకు ప్రేరేపించినా కూడా మా అమ్మాయి దానికి తట్టుకోలేక మాకు ఇన్ఫామ్ చేసింది అని చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత రాస్తారోకాలు, ధర్నాలు, సో తిరుగుబాటు అన్నీ చేసినా కూడా అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఆ కేసుని దర్యాప్తు మాత్రం పంపించింది, కానీ దాన్ని సిబిఐ కూడా అప్పగించలేదు. అయితే అప్పటి నుంచి కూడా విద్యా సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. ఎందుకంటే చదువుకుంటున్న అమ్మాయి మీద అత్యాచారం చేశారు అన్న విషయం ఏదైతుందో అత్యంత దారుణమైన పరిస్థితి అని కూడా చాలామంది దాని తిరుగుబాటు చేశారు కూడా. అయితే అప్పుడు కేవలం దర్యాప్తు మాత్రం పంపించారు. తర్వాత 2019 వచ్చే వరకు నెక్స్ట్ ప్రభుత్వం మారిపోయింది. అంటే స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి లైంగిక దాడులు కావచ్చు, లైంగికపరమైన చర్యలు కావచ్చు చాలా జరిగాయి. వాటన్నిటి కూడా బయట రాకుండా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. అయితే సుగాలి ప్రీతి కేసు మాత్రమే తల్లిదండ్రులు గట్టిగా పట్టుకున్నారు. రాజు నాయక్ కావచ్చు, పార్వతీదేవిలు కావచ్చు గట్టిగా పట్టుకున్నారు. కాబట్టి ఈ కేసును బయటికి రాకుండా చూసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఆ కేసు కేవలం దర్యాప్తు మాత్రం వెళ్ళింది. అయితే నెక్స్ట్ పార్టీ చేంజ్ అవ్వడం వల్ల, గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల మళ్ళీ సుగాలి ప్రీతి యొక్క తల్లిదండ్రులు పార్వతీదేవి, రాజు నాయక్ కూడా సో ప్రజెంట్ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్కి వెళ్ళి వాళ్ళకి కన్సల్ట్ కావడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సిబిఐ దర్యాప్తు పంపించాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2021లో వీళ్ళు కర్నూలు వచ్చిన తర్వాత సీఎం గారిని కలిసి, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్లకు ఆ న్యాయం గురించి అడుగుతున్నప్పుడే అక్కడ ఉన్న వాళ్ళకి 5 ఎకరాల ల్యాండ్ కావచ్చు, 5 సెంట్ల భూమి కావచ్చు, అదేవిధంగా 8 లక్షల అమౌంట్ కావచ్చు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సిబిఐలో ఉన్నటువంటి కేసును కూడా దర్యాప్తు జరుగుతుంది, దానికి సంబంధించిన మెటీరియల్స్ కావచ్చు, పంచనామాలు కావచ్చు, స్కూల్ యాజమాన్య యొక్క డీటెయిల్స్ కావచ్చు తోట తీసుకుంటామన్నారు. అయితే ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగానే ఉన్నాయి. అయితే అప్పుడు దాని ఆపోజిట్ పార్టీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి కర్నూలు జిల్లాలో కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఈ కేసులు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి పెద్ద మొత్తంలో ప్రచారం చేశారు. అయితే సుగాలి ప్రీతి కేసు కూడా తమకు సంబంధించింది, అమ్మాయిలకి అన్యాయం జరిగినా మేము తట్టుకోలేము, మా ప్రాణాలు అర్పిస్తాం, కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగి తట్టుకోలేమని చెప్పినటువంటి నాయకులు, అక్కడ ఉండే ముఖ్య నేతలు అందరూ కూడా ఆ రోజు దాన్ని వాడుకున్నారు. కానీ ఈరోజు ఆ కేసును కూడా నిర్వహణ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు కేసు చెప్తున్నట్టుగా వాస్తవాలు ఏంటి అంటే ఆ కేసులో అసలు సాక్ష్యాలు లేవు, ఆ కేసులో బలాలు లేవు, పంచనామాలు చేంజ్ అయ్యాయి, రిపోర్ట్ అనేది చేంజ్ అయ్యాయి అని చెప్పి ఏదో రకంగా దుబ్బుతున్న పరిస్థితులే. కానీ ఆ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీద ఇప్పుడు ఊపిన చూస్తున్నారు. అయితే ఆ రోజునటువంటి కట్టమంచి రామలింగారెడ్డి యొక్క స్కూల్ యొక్క యాజమాన్యం యొక్క దుర్మార్గపు పని, అక్కడ ఉన్నటువంటి కామ వాంఛ తీసుకున్న యొక్క కార్యకలాపాల వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టోటల్గా కేసు నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు నాడు గవర్నమెంట్లో జరిగింది, టీడీపీ హయాంలో జరిగింది, ఈ రోజున టీడీపీ హయాంలోనే కేసు దర్యాప్తులు ఉంది. అయినా కూడా సిబిఐ నుంచి దాన్ని చేయలేము, మా వల్ల కాదు, దీనికి సంబంధించిన మెటీరియల్ మా దగ్గర లేవు, దీనికి సంబంధించి కేసు ముందుకెళ్ళాలంటే అంత పెద్ద సాక్ష్యాలు లేవు అని చెప్పి యాజమాన్యం అప్పుడే వదిలేయడం జరిగింది. అయితే ఈరోజు కూడా పార్వతీదేవి యొక్క విన్నపాలు, పార్వతీదేవి యొక్క అర్థనాదాలు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. రాజకీయంగా వాడుకోవాలనేది విషయం మానవతం వేరే విషయం అనిపించలేదు అనేది బాగా అర్థమవుతున్న విషయం. ఈ వీడియో వచ్చేసి 2017 ఆగస్టు 19వ తారీఖున చనిపోయినటువంటి కర్నూలు జిల్లాకు చెందినటువంటి కాటం రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్లో చనిపోయినటువంటి సుగాలి ప్రీతి కేసు సంబంధించి ఈరోజు మీకు డిస్కషన్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కేసు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా డైవర్షన్ తీసుకొని ఆఖరి 2017లో టీడీపీ హయాంలో జరిగితే 2025లో మళ్ళీ టీడీపీ హయాం ఉంటే ఇప్పటికి కూడా మాట్లాడకుండా కేవలం వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో మాత్రమే మాట్లాడి ఇప్పుడు దాని గురించి ఎటువంటి విషయాలు కావచ్చు, ఎటువంటి దర్యాప్తు చేయకుండా మాట్లాడుతున్నటువంటి విషయాల గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను.